క్రికెట్లో కొందరు లెజెండ్స్ ఉంటారు, కానీ కొందరికి ఒకే ఒక్క మ్యాచ్ చాలు చరిత్రలో మిగిలిపోవడానికి. అది 2014 బంగ్లాదేశ్ టూర్. సీనియర్ ప్లేయర్స్ ధోని, కోహ్లీ, రోహిత్కి రెస్ట్ ఇచ్చి సురేష్ రైనా కెప్టెన్సీలో కొత్త టీంని పంపింది బీసీసీఐ. ఫ్రెష్ ఫేసెస్ ఐపీఎల్ స్టార్స్తో వెళ్ళిన ఆ టీం మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. సెకండ్ ఓడిఐ మొదలైంది. ఇండియా కేవలం 105 రన్స్కే అలౌ. మ్యాచ్ పోయిందని అందరూ ఫిక్స్ అయ్యారు. టార్గెట్ చిన్నదే, కానీ స్టువర్ట్ బిన్నీ మనసులో ఇంకోటి ఉంది. అతను ఎప్పుడూ ఒక గ్రేట్ ప్లేయర్ కాకపోవచ్చు, కానీ ఆ రోజు అతను ఏ శక్తి ఆపలేకపోయింది. పిచ్ మీద స్టువర్ట్ బిన్నీ నిప్పులు చెరిగాడు. కేవలం 4 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ పడగొట్టాడు. జస్ట్ 4 రన్స్. అనిల్ కుంబ్లే లాంటి లెజెండ్స్ రికార్డ్స్ని తుడిచిపెట్టి 2023 వరకు ఇండియా తరపున బెస్ట్ ఎవర్ ఓడిఐ ఫిగర్స్ తన పేరిట రాసుకున్నాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్కి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మ్యాచ్ ఇండియా వశం అయిపోయింది. మీకు తెలుసా, అదే ఆఖరిసారి ఇండియా బంగ్లాదేశ్తో ఒక ఓడిఐ సిరీస్ గెలవడం. స్టువర్ట్ బిన్నీ కెరీర్ తర్వాత ఎక్కువ కాలం సాగకపోవచ్చు, కానీ ఆ 4.4 అవర్స్ మాత్రం ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతం. ఒక సామాన్య ప్లేయర్, ఒక అసామాన్య రికార్డ్. లెజెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, అలాంటి ఒక్క మూమెంట్ ఉంటే చాలు. స్టువర్ట్ బిన్నీ, ది మెరాకిల్ మ్యాన్ ఆఫ్ మీర్పూర్.